జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోకవరం రోడ్లో గల కాపు కళ్యాణ మండపంలో జగ్గంపేట కాపు జేఏసీ యాత్రలో ఘనంగా వనసమారాధన. వనభోజనాల కార్యక్రమానికి హాజరై అందరితో కలిసి సహాపంక్తి భోజనాలు చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతికి ఘన నివాళులు. అనకాపల్లి లక్ష్మీనారాయణ నగర్ లో గల టీడీపీ కార్యాలయంలో రామ్మూర్తి నాయుడికి నివాళులర్పించిన టీడీపీ నాయకులు. విశాఖ నగరవాసులను ఆలపించిన స్వర్ణ మెలోడీ సినీ సంగీత విభావారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ సినీ నిర్మాత కంచర్ల అచ్యుతారావు. అనకాపల్లి జిల్లా నక్కపల్లె మండలం ఉపమాకలో ఏర్పాటు చేసిన ప్రగాఢ కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక కార్యక్రమం. ఎలమంచిల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర రోడ్లు కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావును సత్కరించిన అభిమానులు. గోకవరం రోడ్లో గల కాపు కళ్యాణ మండపంలో జగ్గంపేట కాపు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కాపు వనసమారాధన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా కాపు కుటుంబాలు హాజరై ఆనందోత్సవాల మధ్య వనసమారాధన మహోత్సవాన్ని నిర్వహించుకుని వనభోజనాలు స్వీకరించారు. టీటీడీ బోర్డు మెంబర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సహాయ సహకారాలతో సాగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, వంగా గీతా విశ్వనాథ్, ఎమ్మెల్సీ అనంతబాబు, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, ఆకుల రామకృష్ణ, జనసేన పిఠాపురం జగ్గంపేట ప్రతిపాడు ఇన్ఛార్జీలు మర్రెడ్డి శ్రీనివాస్, తుమ్మలపల రమేష్, వరుపుల తమ్మయ్య బాబు, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల బాబు, జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలో తెలుగుదేశం, జనసేన, వైసీపీ, బీజేపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాట్లాడి ఈ కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గ కాపు కులస్తులందరూ పాల్గొన్నారు. మనం అంతా వ్యవసాయ కుటుంబాలకు చెందిన వాళ్ళం. వ్యవసాయదారుడి పరిస్థితి గొర్రెకి తోక బెత్తుడే అనే పరిస్థితి సామెతగానే ఉంటుంది. ఎందుకంటే మనం బతకడానికి సరిపోదు తప్పించి మనకు వచ్చేటటువంటి ఆదాయం అంతకు మించి ఎదగడానికి సరిపోదు. ఆ పరిస్థితుల నుంచి మనం బయటకు రావాలంటే ఇవాళ చాలామంది మనలో కూడా విద్యావంతులు అవుతున్నారు. 100కి 70 మంది ఉన్నత విద్యలు చదువుతున్నటువంటి వారు ఉన్నారు. ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు, ఆదాయాలు పెంపొందించుకుంటున్నారు. ఇవాళ చూసుకుంటే డాక్టర్ రమేష్ గారు వేదిక మీదకు రావాలి. ఇక్కడ ఇవాళ చూసుకున్నట్టయితే మధ్య తరగతి కుటుంబాలు ఒక్కసారి మన గ్రామంలో మనం లెక్కేసుకోండి. ఏ కుటుంబంలో అయితే ఒక ఉద్యోగస్తుడు ఉంటాడో ఆ కుటుంబం చాలా హ్యాపీగా బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే వెనకబడి ఉన్నటువంటి కుటుంబాలు ఉంటాయో అవన్నీ కూడా ఆర్థిక వెలుసుబాటు లేక ఇబ్బందులతో జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా చూసుకుంటే మన కాపు జాతి ఎక్కువ ఉండేటటువంటి పరిస్థితి. దాంట్లో మార్పు తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావాలనుకున్నప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ నిన్న శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి అవకాశాన్ని మల్లాటి వాళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి అవకాశం. ఒక నూతన ఇండస్ట్రియల్ పాలసీని పెట్టారు. చిన్నాడు దగ్గర నుంచి పెద్దవాడి వరకు కూడా పెద్ద పారిశ్రామికవేత్త పెట్టుబడి పెట్టేవాడి దాకా కూడా సులభతరమైనటువంటి విధానంలో పరిశ్రమలు నిర్మాణం చేసుకోవడానికి, దానికి కావాల్సినటువంటి రాయితీలు ఇవ్వడానికి ఇవాళ ఒక బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ శాసనసభలో. దాన్ని వినియోగించుకుంటే ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్త రావాలి. అది చిన్నదా పెద్దదా మన స్థాయిని బట్టి మనం ఎంతవరకు దాని మీద పెట్టుబడి పెట్టగలదు, ఎంతవరకు దాన్ని మనం మార్కెటింగ్ చేసుకోగలుగుతాం, ఎంతవరకు మనం దాన్ని నిర్వహించగలుగుతాం, ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనేది ఆలోచన చేసుకుని అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా
ఇవాళ కాపు జాతిని నేను పిలిపించేది ఏంటంటే, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సదవకాశాన్ని మీరందరూ కూడా పారిశ్రామికవేత్తలుగా తయారవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అనకాపల్లి లక్ష్మీనారాయణ నగర్లో గల టీడీపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరులు చంద్రగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త నారా రామ్మూర్తి నాయుడు అకాల మరణానికి చింతిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ నారా రామ్మూర్తి నాయుడు ఎంతో సౌమ్యులు అని, మృదు స్వభావి అని, చంద్రగిరి నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేసేవారు అని అన్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సోదరులైనప్పటికీ ఎంతో హుందాగా అందరితో కలుస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరించే వారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అటువంటి మంచి వ్యక్తి నేడు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని, వారి ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చారని 2 నిమిషాలు మౌనం పాటించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కర్రి దివాకర్, బొడ్డుపాటి చిన్నరాజారావు, కోటిపల్లి జేజిబాబు, రేఖా రమణమూర్తి, కటారి దేముడు, కోడూరు త్రినాథ్, ఎల్లపు శ్రీనివాస్, కర్రి అప్పాజీ, కోరుమిల్లి అరుద్ర, మద్దాల కృష్ణ, కోటిపల్లి శ్రీను, రేబాక ఇంద్రకుమార్, వేగి పవన్ కుమార్, బుద్ధాశేఖర్, దాడి శ్రీను, బిసెట్టి తాతారావు, సాలరేపు నాగేంద్ర కుమార్, షేక్ ఇబ్రహీం, కోటిపల్లి తేజ, ఆములోజు బ్రహ్మాజీ, ఓమి శ్రీను, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న కాలం చేయడం, ఆయన చనిపోవడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి పెద్ద లోటు. అలాగే ఆయన ఒక మంచి మనిషి, మృదు స్వభావి. అలాగే వాళ్ళ సొంత సోదరులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఏ రోజు ఆ దర్పం కానీ ఆ అధికారం కానీ ఎక్కడా కూడా ఆయన ప్రదర్శించకుండా ఒక సామాన్య కార్యకర్తలాగే ఉండడానికి ఆయన ఎక్కువ ఆసక్తి చూపేవారు. అదేవిధంగా ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యేగా, చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ కూడా ఆ ఎమ్మెల్యే టర్మ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా చేయమని ఆయనకి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా లేదు, ఒకే ఇంట్లో మేము అందరం ఉండి చేయడం మంచిది కాదు, దాని బదులు కార్యకర్తలు, నాయకులు, వేరే వాళ్ళు పెరగాలి, వాళ్ళని పెంపొందించాలి అనే ఉద్దేశంతో ఆయన రాజకీయాన్ని కూడా త్యాగం చేసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం, బలోపేతం కోసం, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభ్యున్నతి కోసం ఆయన ప్రతిక్షణం కూడా ఆలోచించేవారు. అదేవిధంగా ఆయనకి ప్రత్యేకంగా మన అనకాపల్లి నియోజకవర్గంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దానిలో భాగంగానే ఒక ఎన్నికల్లో, ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యుల ఎన్నికల్లో మరి ఇక్కడ మన ఎన్నికల ప్రక్రియ కి చేదోడు వాదోడుగా ఉండడానికి ఆయన ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పంపించడం జరిగింది. ఆ సందర్భంలో ఇక్కడ ఉండేటువంటి నాయకులందరితోని, కార్యకర్తలందరితోని, అలాగే నాన్నగారికి కూడా అత్యంత సన్నిహితులైన మరి అందరితో కూడా సన్నిహితంగా ఆ ఉన్న 3-4 రోజులు కూడా చాలా సామాన్య కార్యకర్త వలె అందరితో సన్నిహితంగా మెలిగి ఒక చంద్రబాబు నాయుడు గారు తమ్ముడని మేము పరిచయం చేస్తే తెలిసేది తప్ప ఆయన అంతటా ఆయన ఎక్కడ కూడా ఆ దర్పాన్ని ఎక్కడ కూడా ప్రదర్శించేవారు కాదు. అందరితో సామాన్యంగా ఒక బండి మీద కూడా కార్యకర్తల వెనకతలు కూర్చొని వాళ్ళ ప్రచారానికి తిరిగినటువంటి రోజులు మేము మర్చిపోలేకుండా ఉన్నాము. అదేవిధంగా నియోజకవర్గంలో అన్న నందమూరి ఎన్టీ రామారావు గారి పేరు మీద నెలకొన్నటువంటి అనేక శాశ్వత పథకాలను కూడా స్వయంగా ఆయన పరిశీలించి ఎంతో ఆనందం చెందినటువంటి వ్యక్తి. మరి అటువంటి మృదు స్వభావి ఈవేళ మన మధ్య లేకపోవడం అనేటువంటిది అందరికీ ఇబ్బందికరం అయినప్పటికీ కూడా వాళ్ళ అబ్బాయి నారా రోహిత్ కూడా మా అందరికి కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. మొన్ననే మన అనకాపల్లి కూడా తీసుకొచ్చాం. మన ఎన్నికల్లో కూడా మన కాలేజీలో ఆయన చాలా సేపు అక్కడ గడపడం జరిగింది. నారా రోహిత్ గారు కాకపోతే ఆయన పెళ్లి సంబంధం సెటిల్ అయిన తర్వాత ఈ అంతవరకు కూడా మరి రామ్మూర్తి నాయుడు గారు లేకపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. ఏదేమైనా వాళ్ళిద్దరు అబ్బాయిలు కూడా మంచి వాళ్ళ కుటుంబానికి కూడా భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించి, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వారి కుటుంబం కూడా అత్యంత ఆత్మీయంగా కలిసిమెలిసి ఉండేటువంటి కుటుంబాలు. తప్పకుండా ఈ రామ్మూర్తి నాయుడు గారు లోటు ఎవరు భర్తీ చేయలేకపోయినప్పటికీ కూడా ఆయన బతుకున్నంతకాలం ఆయన వ్యవహరించినటువంటి శైలిని మన కార్యకర్తలందరూ కూడా అలవర్చుకోవాలి. అంటే ఎంత ఎత్తెదిగినా మనం ఒదిగి ఉండాలి అనేటువంటి నానుణ్ణి ఆయన స్వయంగా ఆచరించడం జరిగింది. అదే ఆచరణలో మనం కూడా ఆచరించి ఆయన ఆశయాల్ని మనం నెరవేర్చడానికి కృషి చేయాలని మరి ఈనాడు
ఆయనకి మనందరం కూడా అనకాపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఆయనకి ఘన నివాళిని ఇవాళ అర్పిస్తూ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి కూడా ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అమర్ రహే రామ్మూర్తి నాయుడు గారు, అమర్ రహే రామ్మూర్తి నాయుడు గారు, అమర్ రహే రామ్మూర్తి నాయుడు గారు. సినీ సంగీత విభావారి విశాఖ ప్రజలను అలరించింది. నగరంలో అట్టహాసంగా జరిగిన స్వర్ణ మెలోడీ సినీ సంగీత విభావారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ సినీ నిర్మాత కంచర్ల అచ్యుతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ గాయకులు అచ్యుతారావును ఘనంగా సన్మానించారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి తరలి రావాలంటే కళాకారులు ఏకతాటిపైకి వచ్చి కృషి చేస్తే సినీ పరిశ్రమ వస్తుందని చెప్పారు. దానికి తమ వంతు కృషిని అందిస్తామని హామీ ఇచ్చారు. కళాకారుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నేను ఒక్కటే తెలియపరుస్తున్నా అందరికి కూడా, మనందరం ఎలాగైతే ఈ ఈవెంట్స్ ఈ కళని ఎలాగైతే పోషిస్తున్నామో మరి సినీ ఇండస్ట్రీ కూడా మన ఆంధ్రప్రదేశ్ తరలి రావాలి అంటే విశాఖపట్నంలో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఒక తాటి మీదకి రావాలి. అందరూ ఇక అంటే ప్రతి దాంట్లో యూనియన్లు ఉంటాయి, ప్రతి దాంట్లో సంఘాలు ఒకటి రెండు యూనియన్లు ఉంటాయి. అలాగే ఇక్కడ ఉండొచ్చు కానీ మనకి ఇండస్ట్రీకి వచ్చినంత వరకు అయినా ఒక యూనిటీతో కానీ వర్క్ చేస్తే, ఆంధ్రప్రదేశ్ కళాకారులు అందరూ ఒక యూనిటీతో వర్క్ చేస్తే డెఫినెట్గా సినీ ఇండస్ట్రీ వచ్చే గడియలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి మరొకసారి నేను అందరినీ విన్నవించుకుంటున్నా, ప్రతి ఒక్కరూ ఏదైనా ఈ సినిమా పరిశ్రమ గురించి ఏ యాక్టివిటీ ఏ కార్యక్రమం తీసుకున్నా అందరికి ఇంటిమేషన్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు పేరున వచ్చి పాల్గొని ఆ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని మనసు వచ్చి కోరుకుంటూ ఈరోజు మరి స్వర్ణ మెలోడీస్ స్వర్ణకి నా యొక్క శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను కూడా ప్రతి కార్యక్రమం వచ్చినప్పుడు నాకు చాలాసార్లు అనిపించింది, నేను కూడా ఒక చిన్న సంస్థని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను కూడా ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. అది రేపు 31వ తేదీ డిసెంబర్ 31వ తేదీన దాన్ని లాంచ్ చేయబోతున్నాను. ఎందుకంటే ఆ యొక్క సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 64 కళలకు సంబంధించి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. అది అక్కడ సింగర్స్కి కానీ డ్యాన్సర్స్కి కానీ ఎనీ ఆర్టిస్ట్, ఇటు నాటక రంగం కానీ అటు సినిమా రంగం కానీ టీవీ రంగం కానీ ఏదైనా సింగర్స్ అయినా ఏదైనా కానీ ఆ యొక్క సంస్థ ద్వారా ఎవరైతే శిక్షణ పొందుతారో వాళ్ళకి ఆడిషన్స్ కూడా పెట్టి అందులో ఎవరైతే మెరిట్ కళాకారులు ఉంటారో వాళ్ళకి ఫెడరేషన్ ద్వారా తీసుకున్న సినిమాల్లో కానీ ఎస్ఎస్ఎల్ క్రియేషన్స్ మా ఓన్ బ్యానర్ ద్వారా తీసుకున్న సినిమాల్లో కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ముందు ఉన్నారు, సో మీకు అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. కార్యక్రమం ఇంత అద్భుతంగా చేస్తున్నటువంటి వ్యక్తి కంచర్ల అచ్యుతరావు గారు. వారు ఫైనాన్షియల్ సపోర్ట్ వల్లే స్వర్ణ ఈ క్రమాలు ఇలాగే చేస్తూ ఉంటుంది. ఎందుకంటే సార్ బ్లెస్సింగ్స్ తన మీద ఉన్నాయి, అలాగే మా మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాం. అక్కడ వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే అనేక మంది పేదల్ని కూడా ఆదరిస్తున్నారండి. ఎందుకంటే ఆరిలో ఆయన అన్నదానం చేశారు. మోర్ దాన్ 3000 పీపుల్కి ఆ రోజు అన్నదానం చేయడం జరిగింది. ఎందుకంటే విట్నెస్ ఆ రోజు ఆ ప్రోగ్రామ్కి యాంకర్గా వ్యవహరించాను. ఆ రోజు కూడా అక్కడ ప్రజలందరూ నాకు చెప్పారు ఆరిలో సొంత ఆడపిల్లగా చూసుకున్నది చాలు.
అనకాపల్లి జిల్లా నక్కలపల్ల మండల ఊపమాకలో ఏర్పాట్లు చేసిన ప్రగాఢ కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయికలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబంతో కలిసి ఉంటే ఆ బంధాలు బంధుత్వాలు మరింతగా అభివృద్ధి అవ్వడానికి ఎంతో అవకాశం ఉంటుందని దానికి నిదర్శనమే ఈ ప్రగాఢ వారి కుటుంబ ఆత్మీయ కలయిక అని యలమంచిల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర రోడ్లు కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రగడ కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒకే కుటుంబం తరపున వేలాది మంది ఒక దగ్గర కలవడం, దీనిలో నేను ఒక కుటుంబ సభ్యుడిని అవడం అదృష్టంగా భావిస్తున్నారు. మీ అందరి ఆశీస్సులు ఎంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి మోదీ సారథ్యంలో నాపై ఎంతో నమ్మకంతో రాష్ట్ర రోడ్లు కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఎంపిక చేయడం జీవితంలో మర్చిపోలేను అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా మండల టీడీపీ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్, ఉపమాక వెంకటేశ్వర స్వామి దేవస్థాన మాజీ చైర్మన్ కొప్పిశెట్టి బుజ్జి, ఉపమాక గ్రామ సర్పంచ్ ప్రగడ వీరబాబు, ప్రగడ కుటుంబ పెద్దలు, రాష్ట్ర నలుమూలల నుండి ప్రగడ కుటుంబ సభ్యులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఇంత మంది ఒక వేదిక మీదకి ఒక కార్యక్రమానికి ఈ ఆత్మీయ సమ్మేళనం రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక ఇంటి పేరులు దాని గురించి మరి మాట్లాడడం కూడా నాకు వాయిస్ సాలేదు. మరి ఈరోజు ప్రగడ ఆత్మీయ సమావేశానికి చేసిన ప్రగడ కుటుంబ సోదరులకు, సోదరిమణులకు, అదేవిధంగా నా తోటి నాయకత్వం మన కొప్పిశెట్టి వెంకటేశ్వర గారి బుద్ధి గారికి, మరి గ్రామ సర్పంచ్ మన ప్రగడ వారికి కూడా, కొద్దిగా దుర్గాప్రసాద్ గారు, అదేవిధంగా ఇంకా ఎవరు మన డెవలప్ అవ్వాలి, ప్రతి ఒక్కరు ఖాళీ లేకుండా ఏదో ఒక ఉపాధి అవకాశాలు చూసుకొని పనిచేయాలి. అదేవిధంగా ముందు కూడా ఒకరికొకరు సహకారం తీసుకొని ముందుకెళ్ళాలి. మనం చాలామంది చూస్తాం, చాలా ఇవాళ చెప్పారు పెద్దలు ఫస్ట్ నుంచి కూడా. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, మా చీఫ్ ఎడి గారు తప్పనిసరిగా మేము ఇచ్చాం. నేను 2 సార్లు మిస్ అయ్యాను ఎమ్మెల్యే కావాల్సిన. ఈసారి అయితే సుమారు 1,00,000 ఓట్లతో గెలుదును, నాకున్న సానుభూతి. కానీ పెద్దలు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నీకు మంచి సముచిత స్థానం ఇస్తాం, నీకు ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. ఆ పేరు నిలబెట్టుకున్న నాయకులు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు గారు రోజు ఏం మాట్లాడితే అన్నారో, ఢిల్లీ నుంచి ఫోన్ చేసి నాకు చెప్పారు అర్ధరాత్రి, చలపతి గారికి నాకు కూడా, నీకు సీట్ ఇవ్వలేకపోతున్నాం, దాని తగ్గ ఏర్పాట్లు చేస్తాం, తర్వాత ఎమ్మెల్సీ కూడా ఇస్తాం, నీకు ముందు ప్రోటోకాల్ ప్రకారం అన్నీ చేస్తాను తప్పనిసరిగా చేశారు. కాబట్టి వాళ్ళ రుణం ఈ జన్మలో తీసుకోలేను. అదేదో నేను ఎక్కడికి వెళ్ళా సరే రాణించాను, ఒక పేరు గౌరవంగా నిలబెట్టుకున్నాను. అది మీ అందరి తాలూకా అభిమానం. ఎక్కడికి వెళ్ళా సరే మీరందరూ కూడా, ఈ మధ్యలో నేను ఎమ్మెల్యే పోటీ చేసి ఓటమి తింటాను, చాలామంది ప్రగడ ఎంతోమంది ఫోన్ చేశారు. దాన్ని చాలా దుర్గాప్రసాద్ గారు అందరూ కూడా ఒక మంచి టీం ఏర్పడ్డారు. చాలా సంతోషం. ఏదేమైనా సరే నాకు భగవంతుడు మంచి అవకాశం ఇచ్చాడు. ఇది చాలా మంచి అవకాశం. ఇచ్చిన పోర్టుపోలియోలోని ఈ రాష్ట్రంలో రోడ్లు అంటే మాటలు కాదు, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే చాలా మంచిది. అలాగని ఎమ్మెల్యే ఏదైతే అందరికీ కూడా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కానీ మిగతా కూడా మంచి సహకారాలు అందిద్దాం. ఇప్పుడు కూడా నా వరకు కూడా నా నమ్ముకున్న వాళ్ళకి అందరూ కూడా ఎంతోమంది, చాలామంది 30-40 సంవత్సరాలు పెట్టిన వెనక తిరిగి చాలామంది పోగొట్టుకుని ఉన్నారు. చాలామంది నా వల్ల కోట్లు సంపాదించిన ఉన్నారు, చాలామంది పదవులు పొందిన ఉన్నారు. అందరూ కూడా నాకు తెలుసు, గుర్తుంది. కేర్ అండ్ లవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ మాధవధార ఉడా కాలనీలో ఏర్పాటు చేసిన నూతన మానసిక వికలాంగులు బాలికల ఆశ్రమం అతిథుల సమక్షంలో ప్రారంభమైంది. ఈ ఆశ్రమంను కైరోస్ టెక్నాలజీ CEO సుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేర్ అండ్ లవ్ బాలికల ఆశ్రమం ద్వారా అనాథలు, నిరాశ్రయులు, మానసిక వికలాంగులకు సేవలను అందిస్తున్నామని చెప్పారు. ఫెన్నం ఫౌండేషన్ ద్వారా అమెరికాలో గల డల్లాస్ ప్రాంతంలో ఎంతో మంది వికలాంగులను సుధాకర్ పెన్నం అక్కున చేర్చుకుని ఆశ్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. సుధాకర్ సహాయంతో ఆశ్రమం ప్రారంభించడం జరిగిందని చెప్పారు. సామాజిక సేవ చేయాలనే తరపుతో డలాస్కి చెందిన హైమావతి 2014లో విశాఖలో కేర్ అండ్
లవ్ సంస్థను నెలకొల్పి 40 మంది అనాథ బాలికలకు సేవ చేయడం జరుగుతుందని చెప్పారు. సభలో మరొక అతిథిగా పాల్గొన్న జగద్గురు పీఠ డైరెక్టర్ సత్యదేవ్ మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలను అభినందించారు. హైమావతి తండ్రి సంస్థ చైర్మన్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ సారంగరావు అతిథులను దాతలను సత్కరించారు. సిగ్నిటీ టెక్నాలజీస్ అని సాఫ్ట్వేర్ టెస్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. మేము పార్ట్ ఆఫ్ ద బిజినెస్లోని కొంత అమౌంట్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ కోసము కేటాయించి ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఇంత అమౌంట్ అని చెప్పి ఇస్తూ ఉండేవాళ్ళము. తర్వాత నా కరెంట్ కంపెనీ కైరోస్ టెక్నాలజీస్ నుంచి కూడా అదే కంటిన్యూ చేస్తున్నాము. హైమావతి గారు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ డాలస్లో కలిసి నేను హైమావతి గారు అండ్ కేర్ అండ్ లవ్ ఫౌండర్ హైమావతి గారు సేవ్ ద చైల్డ్ ఫౌండేషన్లో డైరెక్టర్ కింద ఉన్నాము ఇద్దరము. నా పర్సనల్ ఫౌండేషన్ నేమ్ ఇస్ పెన్నం ఫౌండేషన్. 3 years బ్యాక్ స్టార్ట్ చేశాము. ఈ ఇయరే ATG సర్టిఫికేషన్ వచ్చింది. మేము హైమావతి గారు ఏ ఈవెంట్లో అన్నా ఈ కేర్ అండ్ లవ్ గురించి కానీ పెన్నం ఫౌండేషన్ కానీ కిడ్స్ ఫర్ ద నీడీ పీపుల్ గురించి కానీ అని మాట్లాడుతూ ఉంటాము. నేను విశాఖపట్నం ఇండియా వెళ్తున్నాను అంటే విశాఖపట్నం వెళ్ళి కేర్ అండ్ లవ్లో ఫౌండేషన్ హోమ్ది 2nd floor ఓపెనింగ్ కోసము గర్ల్స్ సపరేట్గా రూమ్ గురించి టైం కేటాయించి వెళ్ళాలి అని కోరితే వెంటనే చేస్తున్నాను. ఇక్కడికి వచ్చాకనే తెలిసింది ఇంత పెద్దగా వీళ్ళు చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ కిడ్స్ ఎంతమంది కాదు, సత్యదేవ్ గారు చెప్పినట్టు చాలా పేషెన్స్, చాలా ఎనర్జీ, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఇది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయమే. దానికోసము మా వంతు ఏం చేయాలా అంతా వీళ్ళ నీడ్స్ తీసుకొని పెన్నం ఫౌండేషన్ నుంచి ఇక ముందు కేర్ అండ్ లవ్ హోమ్కి ఎంత వీలైతే అంత హెల్ప్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ వైజాగ్లో ఉన్న ఫ్రెండ్స్ కంపెనీస్ కూడా ఈ కేర్ అండ్ లవ్ హోమ్ గురించి స్ప్రెడ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా సహాయం ఏమైనా తీసుకురావాలంటే తీసుకురావడానికి ట్రై చేస్తాం. సత్యదేవ్ ఉంటారు. మాస్టర్ గారి యొక్క అనుయాయం నేను. సేవ చేయడం అనేది మహాభాగ్యంగా భావన చేస్తుంటాం మేము. మాస్టర్ గారు మా తల్లిదండ్రులు చెప్పారన్నమాట, సేవ చేయడం అనేది తల్లిదండ్రుల మార్గం అని చెప్పి. అందులో భాగంగా ఈ మావదారులో నిర్వహిస్తున్న కేర్ అండ్ లవ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం. అది ఇందాకే చెప్పాను మన వాళ్ళకి, గొప్ప సేవ గుప్త సేవ అని చెప్పి. గుప్త సేవ అనేది పవిత్రమైంది, ఆశించకుండా నిస్వార్థం చేస్తుంటారు. దానికి తార్కాణం మనకి లవ్ అండ్ కేర్ అండ్ లవ్ ఫౌండేషను. ప్రత్యేకించి సుధాకర్ పెన్నా డల్లాస్ నుంచి వచ్చారు. వాళ్ళ కుటుంబం అంతా కూడా సేవకు అంకితమైన వాళ్ళే. PV రావు గారు అని చెప్పి మహనీయులైన మాస్టర్కి శిష్యుడు జగదురిపేటలో ఆయన సేవలు అందించారు. ఆ సేవ ప్రతి అంగంలో ఉంటుంది. అదే ఆ జీన్స్ వచ్చింది మా సుధాకర్ అని నేను భావన చేస్తున్నాను. సుధాకర్ ముఖ్యంగా అతను ఏంటంటే సేవ చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. ఆయన జగదురిపేటను కూడా సేవ చేస్తుంటారు. ఆయన జనకుల ఫౌండేషన్ సంస్థ మనకు ఉన్నది. మేము చెప్పే ఇక్కడ సలహా ఏంటంటే ఈ లవ్ అండ్ కేర్ సంస్థకి సహకారం అందించడానికి రెడీగా ఉన్నాం. మేము వృత్తి విద్యల్లో శిక్షణ ఇవ్వడానికి కూడా మేము చేస్తున్నాం. కాబట్టి జనకుల ఫౌండేషన్ పెన్నం ఫౌండేషన్ ద్వారా కొన్ని వందల మందికి మహిళలకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా హైమావతి గారు మనం తలుచుకోవాలి. ఆవిడ లేకపోయినా సరే ఆవిడ దళహలో ఉంటారు. ఆమె సంకల్పం పవిత్రమైనది, విశిష్టమైనది. ఆమె ప్రేమ కారణంగానే ఈ మాదాదారులు ఈ సంస్థ పిలిచింది భావన చేస్తున్నాను. ఈరోజు ఈ కొత్తగా నిర్మించిన భవనాన్ని సుధాకర్లో ప్రారంభం చేయడం కూడా శుభసూచకమే. సుధాకర్ హ్యాండ్ చాలా గోల్డెన్ హ్యాండ్ నా ప్రకారం శుభసూచకం అది. అదేవిధంగా మనకి ఈ సంస్థకి సేవ చేయడం అనేది మనం అదృష్టంగా భావన చేయాలి. ఎంతో దాతలు ఇందాక మనకి వచ్చారు, వాళ్ళు ధన్యవాదాలు. ఈ సేవ చేయడం అనేది ఒక మనకి భాగ్యం. కాబట్టి ఇందాక వాకింగ్ చెప్పాను, సంపద ఉన్న వాళ్ళందరూ కూడా సేవ చేస్తే సమాజం దరిద్రం ఉండదు. ఆ సంపద ఉండి సంస్కారంలో సేవ చేసేవాళ్ళు ధన్యులుగా భావన చేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ఈ లవ్ అండ్ కేర్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. స్వస్తి. మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొడతాల రామకృష్ణ ఆదేశాల మేరకు ఈరోజు అనకాపల్లి పట్టణం శ్రీ 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 భోగలింగేశ్వర స్వామివారి దేవస్థానం, సంతోషిమేత దేవస్థానం, సుంకరమేట సత్యనారాయణ స్వామి దేవస్థానం,
సత్యనారాయణపురం హేమగిరి దేవస్థానం మరియు వేల్పుల వీధి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి ఏపీయూ ఎఫ్ఐడిసి చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన కమిటీల అధ్యక్షులు మరియు ధర్మకర్తలకు రామ్కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయాల అభివృద్ధికి కమిటీ సభ్యులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ భాస్కర్ పేరు ఇచ్చిన కాంగ్రెస్ గారికి ప్రత్యేక వారు ఈ కోవిల్ని వారనుకున్న దీంతో ముందుకు నడిపిస్తారని తెలియజేసుకుంటూ కోరుకుంటూ స్వామివారి ఆశీస్సులు ఉండాలని తెలియజేసుకుంటారు. కష్టపడి కార్యక్రమాలు రామకృష్ణ గారికి, అలాగే మహేష్ గారికి, అందరూ కూడా నియోజకవర్గాల పరిధిలో గల 5 టెంపుల్స్కి ఉత్సవ కమిటీ చేయాలని మా స్థానిక శాసనసభ్యులు కొత్త రామకృష్ణ మరియు మా స్థానిక అనకాపల్లి నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారి ఆదేశాల మేరకు కూటమి నాయకులందరూ ఎలక్షన్లు ఎలాగైతే సమిష్టి కృషితో కష్టపడతారో వాళ్ళందరికీ కూడా ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు కూటమి నాయకులందరూ కూడా కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఎవరైతే ఆ రోజు కష్టపడాలో అందరూ కూడా ఈరోజు ఈ ఉత్సవ కమిటీలు అందరూ కూడా బాధ్యతలు చేపట్టిన కమిటీలు అందరూ కూడా పేరు పేరున ఎంపీ తరఫున, ఎమ్మెల్యే తరఫున ఆ తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు ఇంకా మంచి పేరు తీసుకురావడం ఈ కూటమి ప్రభుత్వానికి ఆ సత్యనారాయణ స్వామి శుభ్రవాళ్ళు ఆశిస్తున్నాను. మా మాజీ మిత్రుడు రామకృష్ణ గారికి, అలాగే మా మాజీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మా అన్నయ్య గారికి, మా పిల్లలు సుధీర్ గారికి, అలాగే మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మా ఏపీ రామకృష్ణ గారికి జీవితాంతం అనుకుంటున్నాము. ఎందుకంటే నా మీద బాధ్యత చెప్పారు. ఆ బాధ్యతని ముందుగా చెప్పకుండా శభాషలాగా ఎంత పొద్దు తెచ్చుకున్నా రోజున తీసుకుంటారని మనసారా సదావకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలుసా. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పదవుల రూపంలో గుర్తింపు లభిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మండలం పీతెమ్మాపురం గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ జెడ్పీటీసీ బర్ల అప్పారావును వెలమ కార్పొరేషన్ డైరెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా పిఠాపురం మహారాజకోట ఆవరణంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బర్ల అప్పారావును తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గం బలంగా ఉందంటే చాలామంది నాయకులు నిరంతరం కష్టపడి చంద్రబాబు నాయుడు గారి కోసం, లోకేష్ గారి కోసం, నా కోసం కుటుంబాలతో సహా పనిచేస్తున్న నాయకులు మన నియోజకవర్గంలో ఉన్నారు. వీరందరి పేర్లు కూడా పార్టీ ఆదేశాల మేరకు పంపించడం జరిగింది. పార్టీ కూడా అక్కడ సీనియారిటీ కొన్ని నామ్స్ పెట్టుకుని దాని ప్రకారం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. మొదటగా వెలమ కార్పొరేషన్లో మన సీనియర్ నాయకులు జెడ్పీటీసీ ఎక్స్ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు లోకేష్కి మనం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి నిరంతరం కష్టపడాలని, ఇంకా బలీయంగా పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ ఉండాలని, అందరం ఒకే కుటుంబంలాగా కష్టాల్లో ఉనండి, అదేవిధంగా సుఖాల్లో ఉనండి, కలిసికట్టుగా ముందుకు సాగాలని ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా. మరి ఈ విధంగా నన్ను మీరందరూ కూడా ఒక అన్నయ్య, ఒక తమ్ముళ్ళ గౌరవించి ముందుకు తీసుకెళ్ళడం వల్లే నాకు ఈ స్థానం కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ
చంద్రబాబు నాయుడు గారు కూడా పిఠాపురం అంటే ప్రత్యేకమైన అభిమానం. ఇక్కడ ఉన్న కేడర్ కానీ, చేసి సర్వీస్ కానీ, పార్టీ పటిష్టత కానీ, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే ఏ ఒక్క నాయకుడు కూడా పార్టీని వదలకుండా అంటిపెట్టుకుని ఉన్న విధానాన్ని కానీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాతో చాలాసార్లు మరి అన్నం కూడా జరిగిందని తెలియజేస్తూ, ఈ సందర్భంగా బర్లప్పారావు వారికి నియోజకవర్గంలో ఉన్న ముఖ్యులందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తారు. సభవరం మండలంలోని మల్లునాయుడుపాలెంలో భూలోకమాంబ అమ్మవారి పండుగ ఘనంగా జరిగింది. గ్రామంలోని మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి తరలి వెళ్లి మొక్కుబడులు చెల్లించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అలాగే గ్రామ సర్పంచ్ బోను దేవుడమ్మ గంగునాయుడు, గ్రామ పెద్దలు బోను గంగునాయుడు, గండి అక్కయ్య దేవుడు, మిడతాన రాములు, రొంగలి అచ్యుతారావు, సూరెడ్డి సన్నిబాబు, తంగేటి అప్పారావు, సింగంపల్లె సూర్యనారాయణ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరిసర గ్రామాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు సాంప్రదాయబద్ధంగా పండుగ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే రొంగలి అచ్యుతారావు భక్తులకు ప్రసాదాలను సమకూర్చారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మిడతాన మహాలక్ష్మీనాయుడు మాట్లాడుతూ, ఈ ప్రాంత రైతులకు ప్రజలకు కోరిన కోరికలు తీర్చే తల్లి భూలోకమాంబ అమ్మవారిని అత్యంత విశ్వాసమన్నారు. గ్రామంలో ఏ కుటుంబంలో శుభ కార్యక్రమం జరిగినా భూలోకమ్మ తల్లి రావలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రారంభిస్తూ ఉంటారన్నారు. గ్రామ ప్రజల సహకారంతో అమ్మవారి ఆలయాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అమ్మవారి పండుగకు సహకరించిన ప్రజలకు రాములు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు మిడతాన రాములు. గ్రామ జనాలందరూ గొప్పల వెళ్ళమే. గ్రామంకి ఇది గ్రామ దేవత ముందు రావులమ్మ తల్లి ముందు పెద్దమ్మవారు, తర్వాత ఈ భూలేకమ్మ, పసలమ్మ, మిగతా అమ్మవార్లన్నింటికి మా గ్రామ ప్రజలందరూ మనస్ఫూర్తిగా పూజ చేసుకుని గ్రామాన్ని సద్వినియోగం చేయాలనే ఆలోచనతో చేస్తున్నాము. అందుకని ఈ గ్రామం మా జనాలకి ఇప్పటికీ బాగా డెవలప్ అయ్యింది. గ్రామంలో జనాలు కూడా బాగానే పండుగలు అంటే మంచి దీంతో ఉంటారు. అన్నింటికీ ముఖ్యంగా రావాలన్న వారి పండుగ, ఆ పండుగ మాత్రం ముఖ్యంగా పెద్ద పండుగ చేస్తారు. సంబరాలు, డ్యాన్సులు అన్నీ మిగతా కార్యక్రమాలు అన్నీ చేస్తారు. ఏదైనా మరి ఆ గ్రామానికి ఇంకా రావాలనుకుంటే ప్రభుత్వం కొన్ని ఏదైనా వనరులు వస్తే మాకు కొన్ని వర్కులు చాలా గురించి అమ్మవారి గురించి ల్యాండ్లో కానీ ముందు విద్యుత్ ఇస్తారు. వీటికి కళ్యాణం ఉండడానికి ఇస్తారు, మండపానికి ఇస్తారు. గుడి కంటే ఇవ్వరు, అది తెలిసిందే ప్రజలకి. శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే సాధనంగా మరియు ఆత్మరక్షణ కోసం మార్షల్స్ ఆర్ట్ ఎంతో ఉపయోగపడుతుందని శ్రీకాకుళం నగరానికి చెందిన మార్షల్స్ ఆర్ట్ సీనియర్ కోచ్ మండా విజయ్ కుమార్ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలో వైఎస్ఆర్ కళ్యాణ మండప ఆవరణంలో ఇంటర్ స్టేట్ కరాటీ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన రావుల సాయిబాబా కరాటే శిక్షణ కేంద్ర విద్యార్థులకు అభినందన సత్కారం ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న వక్తలు అంతా బంగారు పతకాలు సాధించిన చిన్నారులకు అభినందించారు. భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగా కింగ్ ఫు, కరాటీ, శిలంబం మొదలగు మార్షల్స్ ఆర్ట్ క్రీడలకు గుర్తింపు గౌరవం ఇచ్చిన మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఒలింపిక్ క్రీడల్లో మార్షల్స్ ఆర్ట్ను చేర్చిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ సామాజికవేత్త వాకస్ ఇంటర్నేషనల్ సంస్థ మాజీ గవర్నర్ గేదెల ఇందిరాప్రసాద్ మాట్లాడుతూ, మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపే క్రీడల్లో మార్షల్స్ ఆర్ట్ ఒకటన్నారు. నేటి సమాజానికి మార్షల్స్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ అభినందన కార్యక్రమంలో శ్రీకాకుళం ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ కె వేణుగోపాల్, లయన్స్ క్లబ్ సెంట్రల్ ప్రతినిధులు నటుకుల మోహన్, పొన్నాడ రవి, స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ శాసపు జోగినాయుడు, నడక సంఘ ప్రతినిధులు ఎం మల్లిబాబు, ఎస్ సంజీవారావు, సాయిబాబా, మార్షల్స్ ఆర్ట్ కోచ్లు హేమంత్, హరీష్ పాల్గొన్నారు. పేరెంట్స్కి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పిల్లలకి నా ఆశీస్సులు. ఏదైతే మనందరం భవిష్యత్తులో జాగ్రత్తగా కానీ మనకి ఎదుర్కొనే పరిస్థితుల్ని మనం ఎదుర్కోవాలంటే మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఏదో విద్యలో ఉండి ప్రావీణ్యత సంపాదించి భవిష్యత్తులో కూడా ముందుకు వెళ్ళి అందరూ జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కోచెస్ ఉన్నారు విజయ్ కుమార్ గారు, హరీష్, మన హేమంత్ వీరికి. ఈ శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, వచ్చారు చాలా పేరెంట్స్, వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జాతీయ స్థాయిలో ఇప్పటికే క్రీడారంగంలో శ్రీకాకుళం మగటం లేని మహారాజుగా వెలుగొందుతున్నటువంటి ఈ రోజుల్లో మార్షల్ ఆర్ట్స్లో కూడా కరాటే కానీ, కింగ్ ఫూ కానీ, ఈ
కరసాము ఇట్లాంటి మార్షల్ ఆర్ట్స్లో కూడా మన జిల్లా అగ్రభాగం నిలవడానికి మనం కోచెస్ అయితేనేమి, వాళ్ళ తల్లిదండ్రులు అయితేనేమి, వాళ్ళు పడుతున్నటువంటి శ్రమకు తోడుగా ఇక్కడ సామాజిక సేవా సంస్థలు కూడా మీ వెంట ముందంజలో ఉంటాయని, ఎల్లవేళ్ళు మీ సేవలో హెడ్ క్వార్టర్లు ఉన్నటువంటి అసోసియేషన్స్ ఇప్పుడు సేవకు చిరునామా లాంటి వ్యక్తులు ఉన్నారు. నటుకుల మోహన్ గారు, మా ఇంద్రప్రసాద్ గారు, మా పొన్నాడు వారు రవికుమార్ గారు, మీడియా జేఏసీ తరఫున మా వేణుగోపాల్ గారు, నేను ఎలక్ట్గా ఉన్నారు, మా సోదరుడు మురళీధర్ గారు ఉన్నారు. ఈ విధంగా జిల్లాలో ఈ మార్షల్ ఆర్ట్స్ని ప్రతి చోట ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా తల్లిదండ్రులు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఒక పక్క విద్య, మరో పక్క స్పోర్ట్స్కి తప్పనిసరిగా టైం కేటాయించుకోవాలి. ఈ ఏజ్లో వాళ్ళు అంటే ఎలిమెంటరీ స్టడీస్ నుంచే వాళ్ళు స్పోర్ట్స్లో ఉంటే భవిష్యత్తులో వాళ్ళు చక్కగా రాణించి వాళ్ళు అనుకున్న గోల్కి సాధించేవారు అవుతారని, దానికి మనం పేరెంట్స్ మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటూ ఈ చక్కని కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసినటువంటి పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. రైట్ వే సంస్థ నుంచి శ్రీకాకుళానికి సంబంధించినటువంటి రావుల సాయిబాబాస్ కరాటే సంస్థ నుంచి విద్యార్థులు పలు రకాల పథకాలు గెలుపొందారు. అలాగే ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయిలో విద్యార్థులందరూ కూడా పాల్గొని పథకాలు గెలుపొందారు. అలా గెలుపొందినటువంటి విద్యార్థులకి ఈరోజు శ్రీకాకుళం వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో వారికి అభినందించడం జరిగింది. వారికి గెలుపొందిన విద్యార్థులకు అభినందన సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నేటి ప్రస్తుత సమాజానికి మార్షల్ ఆర్ట్స్, కరాటే కానీ, కుంఫు కానీ, ఇతర మార్షల్ ఆర్ట్స్ సంస్థలు నేర్చుకోవటం అనేది ఎంతో అవసరం. ఇది దీనిగా ఇది ఎలా చెప్పాలి అని అంటే, బాలబాలికలకి నేటి సమాజంలో జరుగుతున్నటువంటి ఈ అత్యాచారాల పట్ల వీటి పట్ల రక్షణ కొరకై మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి ప్రతి ఒక్క ఆడపిల్ల. నేర్చుకుని వారి ఆత్మరక్షణ సాధిస్తారని నేను కోరుకుంటున్నాను. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం వల్ల ఆత్మస్థైర్యం అనేది ఏర్పడుతుంది. ఇలాగ విద్యార్థులు పోటీలో పాల్గొనడం పోటీ తత్వాన్ని ఎంతో పెంపొందిస్తుంది. మానసిక ఉల్లాసానికే కాక శారీరక దారుఢ్యానికి మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో దోహదపడుతుంది. అటువంటి మార్షల్ ఆర్ట్స్ ప్రతి ఒక్కరూ అభ్యసించి వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని పురోగతి సాధించి వాళ్ళు ఉత్తమ విద్యార్థులుగా ప్రతి ఒక్కరు కూడా ఉంటారని సర్వదా సతదా అన్ని విధాలు కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రభుత్వం నేటి ప్రస్తుత మార్షల్ ఆర్ట్స్కి ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తుంది. గతంలో ఎన్నో విద్యలు అంటే కరాటే కానీ, కుంఫు కానీ ప్రభుత్వంలో కలపడానికి చాలా వరకు కొన్ని అనివార్య కారణాల చేత ప్రభుత్వంలో గుర్తించలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి సిలంబం, అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి 5 ప్రధానమైనటువంటి క్రీడలు, వీటన్నిటికి కూడా ప్రభుత్వ పరంగా తీసుకొని, అలాగే ఇండియన్ స్పోర్ట్స్ అసోసియేషను, అలాగే జిల్లా మన ఇండియా సాయిబాబా మార్షల్ ఆర్ట్లో ఈ విధంగా మన జిల్లాని స్టేట్ లెవెల్లోనూ, నేషనల్ లెవెల్లోనూ, ఇంక ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వాళ్ళు ముందుకు వెళ్ళాలని నేను ముందుగా కోరుకుంటూ, నెక్స్ట్ ఈ మార్షల్ ఆర్ట్ అంటే డిఫెన్స్ క్రీడ. అంటే ఎటువంటి ఆపద సమయంలో ఆయన ప్రాణరక్షణ చేసుకునే క్రీడ ఏదంటే మార్షల్ ఆర్ట్. మార్షల్ ఆర్ట్లో 2-3 రకాలు ఉన్నాయి, కానీ ఇది కరాటే అనేదే దానికి బేస్. ఈ కరాటే అనేది బేస్ ఎందుకు వచ్చిందంటే, మన ప్రీతమ గౌరవనీయులు సినీ హీరో సుమన్ గారు దీన్ని ఇలా మీద తీసుకొస్తే ఇంకా నేషనల్ వైడ్ కూడా అలాగా డెవలప్ చేస్తున్నారు. ఆయనకి ముందుగా ప్రొఫెషనలిస్ట్గా ఆయనకి హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన మంచి కరాటే ఫైటర్. అటువంటి కరాటే ఫైటర్ దీనికి నేషనల్ వైడ్ తీసుకురావడానికి కృషి చేస్తున్న ఆయనకి మనందరము ఆయనకి ముందుగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేయాలి. మరి ఒక క్రీడా ప్రొఫెషనలిస్ట్గా సారవకోట మండలం నవతాల గ్రామంలో టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ. సారవకోట మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి 40 వసంతాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు 2024-26 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు, కార్యకర్తలు నిర్వహించాలని నరసన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి పిలుపు మేరకు సారవకోట మండలం తొగిరి, నవతాల
క్యాలవలస, బుడితి, చీడిపూడి, జామచక్ర తదితర గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణతో పాటు స్థానిక నాయకత్వం కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం నమోదు ప్రక్రియ జోరుగా కొనసాగించారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సురవరపు తిరుపతిరావు, మండల ప్రధాన కార్యదర్శి ఎస్ఐ నాగరాజు, సింహ రామకృష్ణ, తండ్యాల సింహాచలం, కెంబూరు తిరుపతిరావు, బోరా తాతయ్య, పొన్నారావు శంకర్రావు, పల్లి మణికంఠ, సురేష్ పాల్గొన్నారు. పర్యవేక్షణలో సుమారుగా ఉదయం స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు 50 రిజిస్ట్రేషన్లు అయినాయి. ఇదే జోరు ముందు కొనసాగాలని తారకుట మండల పార్టీ తరఫున స్థానిక నాయకత్వాన్ని మరియు నాయకులను యూనిట్ ఇన్ఛార్జీని అభ్యర్థిస్తున్నాను. ఇదే పరంపర సాగితే తారకోట మండలం నియోజకవర్గంలో ముందంజలో ఉంటారని నా యొక్క అభిప్రాయము. స్థానిక నాయకులు మంచి సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ సారాకోట మండలం ఇంత చక్కగా ఏ కార్యక్రమం ఇచ్చినా పార్టీ ఇచ్చినా మేము చేయగలుగుతున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి బాధాకరమని టీడీపీ తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. నగరంలోని విశాఖ ఏ కాలనీలో ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్వాతి శంకర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాణిపాక వినాయక ఆలయం నేడు ఈ స్థాయిలో ప్రాచుర్యంతో పాటు అభివృద్ధి చెందడానికి బీజం వేసింది రామ్మూర్తి నాయుడు అన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా ఆయన 1994-99 మధ్య ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని వివరించారు. ఆలయ విస్తరణకు మాస్టర్ ప్లాన్ స్వయంగా రూపొందించారని, రైతులను రొప్పించి వారి భూములను సేకరించి ఆలయాన్ని విశాలంగా విస్తరించారని తెలిపారు. చిత్తూరు ఐలారా రోడ్లోని అగరంపల్లె వద్ద ప్రధాన స్వాగత్ తోరణ నిర్మాణం, అక్కడి నుంచి కాణిపాకానికి రోడ్డు విస్తరించి డివైడర్లతో కూడిన డబుల్ రోడ్ నిర్మాణం వంటివి ఆయన చొరవ వల్లే జరిగేవన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రామ్మూర్తి నాయుడుకు నివాళులర్పించారు. మన్యంలో సిపిఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం గండి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్ చినిబిల్లి ఆరోగ్య సూత్రాలు వివరించి చెప్పిన అనంతరం 195 మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చినిబిల్లి మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టం ఉసురు తీస్తున్నాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ చట్టానికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ఏ మూలన చాలడం లేదు. పెరుగుతున్న డిమాండ్, కనీస వేతనాలు దృష్టిలో పెట్టుకుంటే సంవత్సరానికి సుమారు 2 లక్షల కోట్లు అవసరమవుతుంది. ఇక అనంతరం వారికి మాస్కులు, బిస్కెట్లు, బట్టలు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏకుపాటి అర్జునరావు, అధ్యక్షులు సోమిశెట్టి జైభీం, ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సాంస్కృతి మండలి సభ్యులు కామ్రేడ్ శ్యాముల్, రాజు, సింహాచలం, విలియం, ఫేక్సిఫియా ప్రసాదరావు, పల్లాస్టీను, రాజు, ప్రదీప్ పాల్గొన్నారు. ఉపాధి హామీ చట్టం ఉసురు తీస్తున్నాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ చట్టానికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ఏ మూలకు చాలడం లేదు. పెరుగుతున్న డిమాండ్, కనీస వేతనాలు దృష్టిలో పెట్టుకుంటే సంవత్సరానికి సుమారు 2 లక్షల కోట్లు అవసరం. 48 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ దేశానికి కోట్ల మందికి అన్నం పెట్టే ఉపాధి హామీకి 2 లక్షల కోట్లు పెద్ద భారం కాదు. అదేవిధంగా 3 లక్షల కోట్లకు చేరుకుంటున్న రాష్ట్ర బడ్జెట్లో కనీసం 10% నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం లేదు. ఇప్పటికే కనీ విని ఎరుగని నిరుద్యోగ సమస్య, వ్యవసాయ సంక్షోభం, దారిద్ర్యం, ఆకలి చావులు సంభవిస్తున్న ఈ దేశానికి ఉపాధి హామీ చట్టం ఒక వరం లాంటిది. కనుక దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న ఈ చట్టాన్ని
అదే స్ఫూర్తితో అమలు జరిగేలా పోరాడాలి. పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం. లాల్ సలాం, లాల్ సలాం. జై భీమ్, జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రైవేటు హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజోలు ప్రైవేటు హాస్పిటల్ వైద్యుల నిర్వాకం కనపడింది. మలికిపురం మండలం అడవిపాల గ్రామంలో ఇటీవలే గల్ఫ్ నుండి స్వగ్రామం వచ్చి కందికట్ల మంగకు కడుపు నొప్పి రావడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ పరీక్షించిన వైద్యులు కడుపులో కంతి ఉందని ఆపరేషన్ చేయాలని వైద్యులు అన్నారు. ఆపరేషన్ నిమిత్తం మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపట్లో మృతి చెందిన పేషెంట్ మృతి చెందింది. దీంతో హాస్పిటల్ వద్ద చేరుకున్న మంగ కుటుంబ సభ్యులు, దళిత నేతలు నిరసన చేపట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 2 గంటలు జాయిన్ అయిపోమన్నారండి. జాయిన్ అయిపోమంటే జాయిన్ చేశారండి. నేను మా ఆయన వీళ్ళందరూ వాళ్ళ ఆయన పిల్లలందరూ ఉన్నారండి. వచ్చిన తర్వాత టెస్ట్లు అవి చేశారండి. బీపీ, షుగర్ అటువంటి ఏమైనా ఉన్నాయమ్మా అని అడిగారండి. ఏమీ లేవన్నామండి. అంతకుముందు రిపోర్ట్లు అన్నీ చేయించుకొచ్చారండి. అమలాపురం కూడా పంపించారండి. గుంటికి ఏమన్నా ప్రాబ్లం ఉందమ్మా, మరి 2 ఒకసారి చేయమంటున్నారు ఆపరేషన్లో అన్నారు అని ఆ రిపోర్ట్లన్నీ తెచ్చామండి. ఆ రిపోర్ట్లన్నీ చూపించామండి. బాగానే ఉన్నాయన్నారండి. అమ్మ నువ్వు శనివారం జాయిన్ అయిపోమన్నారు. శనివారం రాత్రి జాయిన్ అవ్వమండి. రాత్రి మేము వచ్చిన వెంటనే చూసారు ఆవిడని. మళ్ళీ ప్రొద్దుట కూడా చూశారు. ప్రొద్దుట అంతా బాగానే ఉందండి. రాత్రి అంతా బాగానే ఉందండి. పొద్దున్న తెల్లజామున సలన్ బాటిల్ పెట్టారండి. అప్పుడు కూడా బాగానే ఉందండి. నడుచుకుంటూ చక్కాను. నాకేం పర్వాలేదు వదినా, నేనేం భయపడను, నేను బాగా వెళ్ళిపోతాను అనేసి ఎవరు వచ్చినారు అప్పుడు నువ్వు రామన్నది. నేను పైకి తీసుకెళ్ళామండి. మా ఆయన నేను పైకి తీసుకెళ్ళి రూమ్లోకి పంపించామండి. రూమ్కి అంత దూరంలో ఉండగా కాకపోవద్దునా, నేను రానివ్వరు కదా అన్నారు. నర్సులు కూడా ఆగిపోమన్నారండి. తీసుకెళ్ళి ఒక అరగంట అవుతుందండి. అరగంట అయిన తర్వాత ఇలాగ అమ్మ డాక్టర్ గారు బయటకు వచ్చి అమ్మ మొత్తం ఇచ్చాము. ఆ మొత్తం వల్ల గుండు స్టాక్ అయిపోయింది, ట్రై చేస్తున్నాము, ఏం కంగారు పడకండి, కాకపోతే కొంచెం అవధాన్యమని చెప్తున్నాము అనేసి అన్నారండి డాక్టర్ గారు. అలాగనుకోండి బాబా మా బిడ్డను మాకు బతికించండి అని అడిగా. అమ్మ మేము అందరము అలాగే చేస్తున్నాము, 10 మంది ఉన్నాం, మేము అందరికీ ఫోన్లు చేస్తున్నాను అనేసి వెళ్ళారండి లోపలికి. లాస్ట్ కంటే అదిగో బాడీని తీసుకొచ్చి అప్పచెప్పారండి మాకు. నా ఆడపడుతుంది సేవలు తీసుకొచ్చి అప్పచెప్పారు. చెప్పుకో మేము చెప్పు స్పాట్లో కట్టేయాలి 50,000 అన్నారు. రూమ్లోకి వెళ్ళకముందే 50,000 స్పాట్లో కట్టేసాను. 40,000 నా బిడ్డకి ఏమన్నా బాధ బాబా, ఏం నీరసం ఉంది, ఏమీ నీరసం లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, అసలు ఏం కంప్లైంట్ లేదండి. అయిపోయి రాసిచ్చిన రిపోర్ట్లు అన్నీ మా దగ్గరే ఉన్నాయండి. డాక్టర్లు కూడా చూసారండి, చూసేసేసారండి. ఇది మరి ఎలా జరిగిందంటే మరి మేము ఏం చెప్పండి, మాకు నష్టపరిహారం మా మంచి దక్కలేదు, మాకు డబ్బులు పోయినాయి, మనిషి హృదయ పడి కాపులు కడుపు కాసుకున్నామండి. పోయిన మనిషికి ఏమనుకున్నాం అంత నీరసం చేసినాను అనుకోమా, నా బిడ్డకన్నా ప్రాబ్లం ఉందని అనుకోమండి. కోయిటికి నుంచి 20 రోజులు అయింది. వచ్చి 20 రోజులు వచ్చిన కాడి నుంచి హాస్పిటల్ దిక్కు తిరగటమండి. అక్కడికి వెళ్ళమంటే అక్కడ, ఇక్కడికి వెళ్ళమంటే ఇక్కడ, అన్నీ వాళ్ళండి. మాకు న్యాయం జరగాలి. బిడ్డ అన్నీ నష్టపోయాము. బిడ్డ మాకు ఎలాగా తప్పదు, ఇంకా మా బిడ్డ మాకు వస్తుందని ఉందా బాబా. చెడ్డ కొడుకుని కనుక్కుంది, నా ఆడపడుచు చెడ్డ పడుతున్నాడు దగ్గర, ఏం చెప్పుకోమ్మా మేము, నా బిడ్డ సాగనట్టే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోకవరం రోడ్లో గల కాపు కళ్యాణ మండపంలో జగ్గంపేట కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా వనసమారాధన. వనభోజనాల కార్యక్రమానికి హాజరై అందరితో కలిసి సహాపంక్తి భోజనాలు చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతికి ఘన నివాళులు. అనకాపల్లి లక్ష్మీనారాయణ నగర్లో గల టీడీపీ కార్యాలయంలో రామ్మూర్తి నాయుడికి నివాళులర్పించిన టీడీపీ నాయకులు. విశాఖ నగరవాసులను ఆలపించిన స్వర్ణ మెలోడీ సినీ సంగీత విభావారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ సినీ నిర్మాత కంచర్ల అచ్యుతారావు. అనకాపల్లి జిల్లా నక్కపల్లె మండలం ఉపమాకలో ఏర్పాటు చేసిన ప్రగాఢ కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక కార్యక్రమం. ఎలమంచిల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, రాష్ట్ర రోడ్లు కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావును సత్కరించిన అభిమానులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.